హలో ఆల్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి నోటిఫికేషన్‌లో 563 పోస్టులకి ర్యాంక్ 87 యూనస్‌కి వచ్చింది. దానికి చాలా సంతోషంగా ఉంది మనకి. సో, ఇప్పుడు కొన్ని విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్న అన్నమాట. సో, యూనస్ విద్యార్థులు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేటటువంటి న్యూ యాస్పిరెంట్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 లాంటి టఫెస్ట్ ఎగ్జామ్, ఎందుకంటే ఆన్సర్స్ రాయాలి అందులో. ఈ టఫెస్ట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే సూచనలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సూచనలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ మీద మనకి ఒక గ్రిప్ ఉండాలి. అంటే సిలబస్‌లో ఏముంది, సిలబస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం సిలబస్ కాపీని కావాలంటే మనం ఒక 2, 3 కాపీస్ తీసుకొని సిలబస్ మన చుట్టుపక్కలే తిరుగుతున్నట్టు సిలబస్‌లో ఉన్న పాయింట్స్‌ని కరెంట్ అఫైర్స్‌కి రిలేట్ చేసుకొని సిలబస్‌లో ఉన్నంత వరకే, ఎక్కువ కాదు, తక్కువ కాదు. సిలబస్‌లో ఉన్నంత వరకు చదువుకుంటే చాలు. ఇంకా రోజుకి 10 అవర్స్, 12 అవర్స్, 16 అవర్స్ అని పెట్టుకునే కంటే సిలబస్‌లో పాయింట్ మనం కంప్లీట్ చేస్తున్నామా లేదా? ఎంతవరకు మనకు గుర్తుంది? ఎంతవరకు మనం రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం దాన్ని? ఇదే చెక్ చేసుకుంటూ ఉండేవాడిని నేను. అంటే నేను చదువుకున్న ప్రతిదాన్ని రివైజ్ చేసుకొని దాని తర్వాత దాన్ని హ్యాండ్ రిటెన్ నోట్స్ చేసుకొని నా ఓన్ నోట్స్ ఇంకా చూడకుండా నేను ఒకసారి ప్రిపేర్ అయ్యి రివైజ్ చేసుకొని హ్యాండ్ రిటెన్ నోట్స్ చేసుకొని ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇందులో. ఆన్సర్ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ చేయకపోయినా అట్లీస్ట్ మనం ఆన్సర్ ఎంత టైంలో రాయగలుగుతున్నాము. ఎందుకంటే వీ ఓన్లీ హ్యావ్ 12 minutes. 12 minutesలోనే మనం ఒక 1 to 2 minutes ఆలోచించుకోవడానికి ఇచ్చిన 10 minutesలో మనం ఇచ్చిన స్పేస్ని మొత్తం క్వాలిటేటివ్గా ఫీల్ చేయాలి. క్వాంటిటీ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఫీల్ చేయాలి. సో ఐ వుడ్ లైక్ టు సే ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇందులో. అంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా వస్తుంది? అది నిజంగా కొందరికే వస్తుందా? దానికి ప్రాక్టీస్ చేయాలా? కొందరికే వస్తుంది అని కాదు, మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా సార్. ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్తోని ఈచ్ లైన్ మనం ఏం రాస్తున్నాము, కంప్లీట్ ఫోకస్ అనేది ఆన్సర్ పైన పెట్టి మనకి ఏం అడిగాడు, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏముంది, ఆ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది మీరు చెప్పినట్టే సార్. యాక్చువల్లీ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మీరు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఏదైతే డిమాండ్ ఉందో, క్వశ్చన్లో ఏదైతే డిమాండ్ ఉందో దాని ప్రకారమే నేను వెళ్ళేవాడిని. క్వశ్చన్లో ఎంప్లాయ్మెంట్ గురించి అడిగితే ఎంప్లాయ్మెంట్ గురించే రాసేవాడిని. ఎంప్లాయ్మెంట్ నేషనల్ లెవెల్లో ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటి, లోకల్ లెవెల్లో ఏంటి, ఇట్లా ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్ కవర్ చేయమని చెప్పారు మీరు. సో డిఫరెంట్ డైమెన్షన్స్ కూడా నేను కవర్ చేసేవాడిని. ఇంకా పొలిటికల్ డైమెన్షన్స్ కావచ్చు, ఇంకా ఎన్విరాన్మెంటల్, సోషల్, లీగల్ డైమెన్షన్స్, ఇట్లా ఈ డైమెన్షన్స్ అన్నీ ఒక క్వశ్చన్ చూస్తే, ఒక క్వశ్చన్ టాపిక్లో ఒక సబ్ హెడ్డింగ్ కానీ ఏదైనా కానీ మనము ఈ అప్రోచ్తోనే వెళ్ళేవాడిని సార్. మీరు చెప్పినట్టే, మీరు సజెషన్ ఇచ్చినట్టే నేను ఈ అప్రోచ్ చాలా బాగా ఫాలో అయ్యాను. అదే నాకు సక్సెస్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఒకటి పర్సనల్ క్వశ్చన్ యూనస్, ఏంటంటే ఇప్పుడు మనకి రంజానే పెద్ద పండుగ. రంజాన్ ముందు రోజే రిజల్ట్ వచ్చింది. అది మంచి రేర్ సిట్యువేషన్ అది. సో రేపు పొద్దున పండుగ మీకు మీ ఇంట్లో ఒక రోజు ముందే జరిగింది అనుకోవచ్చా పండుగ? ఎలా ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? రంజాన్ పండుగ ఎలా చేసుకున్నారు? ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా ఎక్సైట్ అయిపోయాను. నాకు మార్క్స్ వచ్చినాయి కానీ ర్యాంక్ ఎంత వస్తుంది అనే సస్పెన్స్ ఉంది. కానీ టాప్ 100లో రావడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక రోజు మీరు చెప్పినట్టుగానే ఒక రోజు ముందే రంజాన్ వచ్చింది మా ఇంట్లో. ఇది చాలా రేర్ సిచ్యువేషన్. అలాంటి ఆనందం అందరి ఇళ్లలో ఉండాలి. ఎందుకంటే మనకు పండుగ అందరు రిలేటివ్స్ వస్తారు. దానికన్నా ముందు రోజే మంచి జరిగింది. ఇంకా ఆ పండుగ కాస్త ఇంకా మంచిగా బ్రహ్మాండమైన పండుగలా ఉంటుంది. నీకు గుర్తుంటే ర్యాంక్ వచ్చిన రోజు అదే చెప్పాను నేను నీకు ఫోన్లో. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇప్పుడు కొత్త డిగ్రీ అయిపోయి, గ్రాడ్యుయేషన్ అయిపోయి, బీటెక్ అయిపోయి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ మీద, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మీద కూడా? మనం ఇందాక డిస్కస్ చేసినట్టే అది ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ వాళ్ళకి ఫస్ట్ ఇష్టం ఉండాలి. అంటే మనము ఒక ఆన్సర్ రాస్తున్నాం అంటే దాన్ని అనలైజ్ చేస్తాను, దీన్ని అనలైజ్ చేసి నేను రాయగలను కొంచెం అని చెప్పి వాళ్ళు మెంటల్గా ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓన్లీ ఇంకా మన ఫోకస్ ఎస్పెషల్లీ సిలబస్ మీదే ఉండాలి. మనం సిలబస్ని దాటుకొని ఎక్కువ చదివినా వేస్ట్, తక్కువ చదివినా వేస్ట్. ఓన్లీ సిలబస్లో పాయింట్స్ ఏమున్నాయి, ఆ సిలబస్లో పాయింట్స్ అన్నీ కవర్ అవుతున్నాయా లేదా అవి చూసుకుంటే చాలు. ఎందుకంటే ఎగ్జామినర్ కూడా మనకి సిలబస్ని దాటి ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ని సొసైటీతో లింక్ చేసుకొని ఇంకా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటే ఈచ్ డే మనం న్యూస్ పేపర్ చదివినప్పుడల్లా ఈ సిలబస్లో ఏ పాయింట్కి లింక్ అవుతుంది, లేదంటే అందులో వచ్చే యాక్ట్స్ కానీ, లెజిస్లేషన్స్, ఇంకా
మన గవర్నెన్స్ ఎట్లా ఉంది, ఇట్లా అన్ని లింక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది అంటే డే 1 నుంచే రాదు. సో మేబీ ఒక 30 days 40 days మీరు దాన్ని హ్యాబిచుయేట్ చేసుకుంటే ఆబ్వియస్లీ అది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. మీరు ఏం చూసినా, మీరు బయట ఏం చూసినా కానీ, న్యూస్ పేపర్లో ఏం చదివినా కానీ మనం ఆటోమేటిక్గా సిలబస్కి లింక్ చేసుకోగలం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిలబస్ మొత్తం మన బ్రెయిన్లో ఉండాలి. లాస్ట్ రెండు ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, ఈ నోట్ మేకింగ్ మీరు ఎలా చేశారు? ఈ మెయిన్స్ కన్నా ముందు ఈ నోట్ మేకింగ్ ఎలా హెల్ప్ అయింది మీకు? నోట్ మేకింగ్ అనేది సార్ ఎస్పెషలీ ఇందాక నేను చెప్పినట్టే రివిజన్లో నాకు బాగా యూజ్ అయింది. అంటే మనము ఒక 50 pagesని ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో మనం ఎట్లయితే టోటల్ మ్యాటర్ మొత్తం ఉంటే రివైజ్ చేయలేము. ఎప్పుడైతే నోట్ మేకింగ్ చేసుకొని మనం చిన్న చిన్న ఫ్లో చార్ట్స్ మన ఓన్గా మనకు అర్థమైనట్టుగా మనం ఫ్లో చార్ట్స్ చేసుకుంటాము. ఇంకా చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు ఏంటంటే వేరే వాళ్ళు రాసిన నోట్స్ని మనం చదువుతుంటాము. వేరే వాళ్ళ ఐడియాలజీ మన పైన రుద్దుకున్నట్టు అది ఆల్మోస్ట్. అంటే మన అప్రోచ్ ఏంటి అనేది దానికి స్టిక్ అయి ఉండి మనం దాన్ని ఎట్లా అనలైజ్ చేసుకోగలుగుతున్నాము. అలా అయితే మనకు బ్రెయిన్లో కూడా మంచిగా ఎక్కుతుంది. ఎట్ ద సేమ్ టైం రివిజన్కి కూడా చాలా ఈజీ అవుతుంది. సో సజెషన్ ఏంటి అని అంటే మన నోట్స్ మనమే చేసుకొని దాన్ని రివిజన్గా పెట్టుకోవాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్కి ఒకటే నోట్స్ తీసుకోవాలి. ఒకటే సబ్జెక్ట్కి ఎప్పుడైతే మల్టిపుల్ బుక్స్కి మనం అప్రోచ్ అవుతామో అప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డైమెన్షన్లో రాస్తారు కాబట్టి మనం ఏ డైమెన్షన్ పిక్ చేసుకోవాలి, మన ఓన్ డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే యూనస్ ఏం చెప్తున్నాడు అంటే మనం మల్టిపుల్ సోర్సెస్ చదివినప్పుడు ఆ మల్టిపుల్ సోర్సెస్ చదివినంత ఒక పుస్తకం రూపకంగా మనం నోట్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ఒక పుస్తకాన్ని మనం చదవాలి అంటే ఒకటే సోర్స్ ఉండాలి. ఆ ఒకటే సోర్స్ ఎప్పుడైతే మనం మాస్టర్ అవుతామో అప్పుడు ఈజీగా మనం ఆన్సర్ రాయగలం అన్నమాట. సో లాస్ట్ ప్రశ్న, కోచింగ్ అవసరం అంటారా? మీరేమంటారు? కోచింగ్ అనేది డెఫినెట్గా అవసరమే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇవాళ రేపున్న కాంపిటీషన్కి కోచింగ్ లేకపోతే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము, అది ఆ డైరెక్షన్ కరెక్టా కాదా, ఆ డైరెక్షన్లో వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది, ఎలా చదవాలి ఏంటి అనేది తెలియాలి మనకి ఖచ్చితంగా. అంటే కోచింగ్ నాకు తెలిసి చాలా మ్యాండేటరీ. సో యూనస్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇంకా ముందు ఇంకా మంచి సక్సెస్ రావాలి. ఐ హోప్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.